హలో అండి, నమస్తే. ఈరోజు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే కేక్ చేస్తున్నానండి. మీకు కూడా చూపించాలనుకున్నాను. గోధుమ పిండి, బెల్లం ఉంటే చాలండి, ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తాను. మిక్సీ గిన్నె తీసుకోండి. దాంట్లో 1 కప్పు గోధుమ పిండి వేసానండి. 1/2 కప్పు బెల్లం తురుము వేస్తున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే 1 కప్ బెల్లం వేసుకోండి. 1/2 స్పూన్ వంట సోడా వేస్తున్నానండి. వంట సోడా అంటే తెలుసు కదా, సోడా ఉప్పు అంటారు దాన్ని. అది కూడా 1/2 స్పూన్ వేసాను. తర్వాత ఇలాచీ పౌడర్ అండి, యాలక్కాయలు చక్కెర కలిపి మిక్సీ పొడి చేశాను, అది కూడా 1 స్పూన్ వేసానండి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోవాలండి. 1/2 కప్పు పెరుగు వేస్తున్నానండి. తర్వాత 1 టీ గ్లాస్ పాలు పోసానండి. మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకుంటాను. మొత్తం ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. మీరు కావాలంటే వేరే చేయితో అయినా సరే స్పూన్ పెట్టి కలుపుకోవచ్చండి, అలా కష్టంగా ఉంటుంది కదా, అందుకని మిక్సీలో పడితే తొందరగా అవుతుందని నేనైతే మిక్సీ పడతానండి. ఇప్పుడు ఏదైనా సరే కేక్ బౌల్ తీసుకోండి. మీ దగ్గర ఇలాంటి బౌల్ లేకుంటే స్టీల్ బాక్స్లో అయినా సరే, దాంట్లో అయినా సరే తీసుకోవచ్చండి. గిన్నెకి మొత్తం నెయ్యి అయినా సరే, నూనె అయినా సరే అప్లై చేయండి. చేసిన తర్వాత పైనుంచి మైదా అయినా ఇంకా గోధుమ పిండి అయినా సరే, రెండిట్లో ఏదో ఒకటి ఇక్కడ డస్టర్ చేయండి. తర్వాత దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి, దాన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. బెల్లానికి బదులు మీరు చక్కెర కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుందామండి. గిన్నె మొత్తం ఇట్లా మొత్తం కొడుతూ ఉంటే కింద ఏంటంటే లోపల బబుల్స్ ఉంటే మొత్తం పోతాయండి. మొత్తం మంచిగా ఉడుకుతుంది, అందుకని ఇలా అనాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నానండి. మందంగా ఉండి తీసుకోవాలి. పల్చగా ఉంటుందంటే తొందరగా అడుగంటిపోతుందండి కేకు. మీ దగ్గర గిన్నెలైనా సరే, కుక్కర్ అయినా సరే, ఏది ఉంటే అది తీసుకోండి. దాంట్లో ఇసుక అయినా సరే అండి, ఉప్పు అయినా సరే అండి, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నేనైతే కల్లుప్పు వేస్తున్నానండి అడుగున. ఇది 20 మినిట్స్ ఫస్ట్ వేడి కావాలండి. గిన్నె కొంచెం మందంగా ఉంటుంది కదా, గిన్నె సాల్ట్ వేడైన తర్వాత దాంట్లో నేను ఈ కేక్ గిన్నెను కూడా పెట్టుకుంటున్నానండి. పెట్టుకొని పైనుంచి మూతను పెట్టాలండి. విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేయండి. కొంచెం ఉడుకుతుందండి. సైడ్ నుంచి చూడండి, కలర్ రెడ్డిష్గా వచ్చింది లైట్గా. ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు దీని నుంచి మీరు బాదం సన్నగా కట్ చేసి పైనుంచి డెకరేషన్ చేసుకోండి. ఇంకా మీ దగ్గర టూటీ ఫ్రూటీ ఉన్నా సరే వేసుకోండి. వేసుకొని మళ్ళీ పైనుంచి కుక్కర్ మూత పెట్టాలండి. పైనుంచి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉంచాలండి. 20 మినిట్స్లో ఉడికిపోతుంది. చూడండి, ఉడికిందేమో చూద్దాము. ఇలా ఏదైనా సరే, పుల్లలైనా సరే, స్పూన్ అయినా సరే, చాకుతో అయినా మీరు ఇలా కుచ్చి చూడండి. అంటకుండా ఉంటే ఉడికినట్టేనండి కేకు. మొత్తం ఉడికిన తర్వాత దీన్ని ఇలా చాకుతో సైడ్ నుంచి ఇలా ఒకసారి అనాలండి. మొత్తం ఒకసారి ఊడొచ్చేస్తుంది అనమాట ప్లేట్ నుంచి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఇలా బౌల్ ఇచ్చేసి మళ్ళీ ఒకసారి ఇలా పైనుంచి తడుతూ ఉంటే ఏంటంటే కేకు ఈజీగా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా అయింది కదా, చూస్తుంటే తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కరోనా టైంలో అయితే నేను చాలాసార్లు చేశానండి కేక్లు. రవ్వతో చేశాను, ఇలా గోధుమ పిండితో చేశానండి. క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, బర్త్డేలకి ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చండి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా వాడుకోవచ్చండి. ఇలా చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటాను. స్పాంజ్ లాగా ఉంది చూడండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.